డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమిత్ షాతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. దాదాపు 15 నిమిషాల పాటు అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ మీడియాతో చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నానని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాలేదని కామెంట్ చేసిన రెండో రోజున సమావేశం కావడం రాజకీయంగా హీట్ పెంచింది. అయితే భేటీలో ప్రస్తావించిన అంశాలపై మాత్రం క్లారిటీ రాలేదు. మొత్తంగా అమిత్ షా పవన్ భేటీ రాజకీయంగా ఆసక్తి రేపింది. మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం నరసింహ వారాహి బ్రిగేడ్ అనే ప్రత్యేక వింగ్ను సైతం ఏర్పాటు చేశారు. దీనిపై కూడా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఏపీలో తాను హోంమంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుందని వ్యాఖ్యలు చేయడం, దూకుడుగా ముందుకు వెళ్లడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ అకస్మాత్తు హస్తినా పర్యటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కేంద్ర పెద్దలను కలవలేదని, మర్యాదపూర్వకంగా కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి ముందు కాసేపు ఆంధ్రప్రదేశ్ భవన్లో ఉన్నారు. అక్కడి నుంచి అమిత్ షా నివాసానికి బయలుదేరే ముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానమిచ్చారు. సమావేశం ఎజెండా ఏంటనేది ఆయన చెప్పలేదు. మొత్తం మీద సాయంత్రం 6:30 సమయంలో అమిత్ షాతో సమావేశమైన పవన్ కళ్యాణ్ 15 నిమిషాల పాటు చర్చించి నేరుగా విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ భేటీలో ఏం చర్చించారన్నది అటు పవన్ కళ్యాణ్ లేదా ఇటు అమిత్ షాకు తప్ప మరెవరికీ తెలియదు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానిని కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అధికార విపక్షాలకు కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలన్న పట్టుదలతో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉంది. స్థానికంగా మహాయుతి పేరుతో పిలుస్తున్న ఈ కూటమి గెలుపు కోసం ఎన్డీఏ మిత్రపక్షాల సహాయం తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. నవంబర్ 5 అంటే మంగళవారం సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్డీఏ మంత్రుల సమావేశంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఢిల్లీలో కూటమి ఉమ్మడి ప్రచార వ్యూహాల గురించి చర్చించారు. దీనికి కొనసాగింపుగా బుధవారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకొని అమిత్ షాతో సమావేశం కావడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ రంగంలో తిరుగులేని ఆదరణ కలిగిన పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన పదునైన ప్రసంగాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేసిన ప్రసంగాలు తెలుగు నేలపైనే కాదు, తమిళనాట కూడా ప్రకంపనలు సృష్టించాయి. తమిళంలోనూ అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం కలిగిన పవన్ కళ్యాణ్ అక్కడి అధికార ద్రవిడ మున్నెట కళగం పార్టీ పెద్దలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన విమర్శలు విస్తృత చర్చకు దారితీశాయి. హిందూ జాతీయవాద భావజాలం కలిగిన శివసేన మాదిరిగానే జనసేన కూడా జాతీయవాదంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నినాదాలు చేయడం కమల దళపతులకు ఉత్సాహాన్ని కలిగించాయి. తాము నేరుగా విస్తరించలేకపోతున్న రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన పార్టీల ద్వారా పాగా వేయాలని చూస్తున్న కాషాయ నేతలకు పవన్ కళ్యాణ్ దక్షిణాదిన బలమైన హిందూ నేతగా కనిపించారు. సినీ ప్రపంచంలో తిరుగులేని క్రేజ్ కలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకోవడంతో ఆయనను ఒక ఆయుధంగా మలుచుకోవాలని చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ముంబై కేంద్రంగా ఉన్న బాలీవుడ్ సినీ పరిశ్రమతో సంబంధాలతో పాటు ముంబై, పూణే సహా మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగు సముదాయాలను ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రచారం ఉపయోగపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరాఠీ భాషలోనూ మాట్లాడగలరని, తద్వారా ఆ రాష్ట్రంలో శివసేనకు జనసేనాని తోడైతే మహాయుతికి తిరుగు ఉండదని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ అంశం గురించి చర్చించి పవన్ కళ్యాణ్ను ఒప్పించడం కోసమే అమిత్ షా ఆహ్వానం పంపి రప్పించారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.